దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయమందు కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 18వ అధ్యాయము 20-21 వాక్యములను చూచుకుందాం. సామెతలు 18వ అధ్యాయము 20వ వచనము అలాగనే 21వ వచనము చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనము చదవబడిన వాక్యం మనం వింటూ ఉన్నాం. సామెతల్లో సొలొమోను గారు అద్భుతముగా నాలుక, నోటి మాటల ప్రాముఖ్యతను, దాని ప్రభావము ఎలా ఉంటుందో ఈ వచనములో ఆయన వివరిస్తూ ఉన్నాడు. జీవ మరణములు నాలుక వశము, దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. నాలుక మాటకి చాలా శక్తి ఉంది ప్రియులారా. అది చిన్నదే అయినప్పటికీ దాని ప్రభావము చాలా పెద్దగా ఉంటుంది. దేని ప్రభావము అంటే నాలుక యొక్క ప్రభావము. అది మాట్లాడుతున్న ఆ మాట ప్రభావము చాలా గొప్పదిగా ఉంటుంది ప్రియులారా. మాటలు కొన్నిసార్లు మనల్ని ప్రోత్సహిస్తాయి. అదే నోటి నుంచి వచ్చిన మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ప్రియులారా. అవే మాటలు మనల్ని జీవింపజేయగలవు. అవే మాటలు మనల్ని ఆత్మీయ మరణంలోనికి తీసుకొని వెళ్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అందుకే లేఖనాలలో ఉంది, మీరు పలుకు ప్రతి మాటకు విమర్శ దినమందు మీరు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ నాలుకతో లేదా మనకు నోరున్నది కదా అని మనం ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడితేనంట, దానివల్లనే మన జీవము మరణం అనేది దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడంట ప్రియులారా. హల్లెలూయా. క్రైస్తవులము, విశ్వాసులము ఒక విశ్వాసము వెంబడి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలోనే మన జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సమయాలలో మాట విషయంలో, నాలుక విషయంలో లోకము కంటే ఎక్కువగా మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము ఈ సమయమందు మనకు జ్ఞాపకం చేస్తుంది. మంచి మాటలు జీవాన్ని, నిరీక్షణను, విశ్వాసమును, ధైర్యాన్ని, ఆదరణను కలిగిస్తాయి ప్రియులారా. ఏ మాటలు? మంచి మాటలు. మీరు కలిగి ఉన్న మీ నోటిలో ఉన్న ఆ నాలుక మాట్లాడే ప్రతి మాట అది మంచిదైతే జీవము కలుగుతుందంట, ఆశ కలుగుతుందంట, నిరీక్షణ కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. అది ధైర్యాన్ని, ఆదరణను మనుషులకు ఇస్తుందంట ప్రియులారా. ఒకవేళ నేను మాట్లాడుతున్న మాటలు చెడ్డవైతే అవి గాయపరుస్తాయంట, నాశనం చేస్తాయంట, సంబంధాలను తెగగొడతాయి, మరణము సంభవించేటట్లే చేస్తాయంట ప్రియులారా. హల్లెలూయా. కనుక ఈ మాటల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో ఎన్నో రీతులుగా మాట్లాడుకుంటారు, అది మనకు అనవసరం. ఎందుకంటే మనము ఒక భక్తిలో, ఒక విశ్వాసంలో మనము నడిపించబడుతున్నాము గనుక మనము ఆచితూచి దేవుని వాక్యానుసారమైన మాటలు, చిత్తానుసారమైన మాటలు మనం మాట్లాడడానికి మన ప్రవర్తనని, మన జీవితాలని, మన తలంపులను మనము సరి చేసుకునే వారమైంటున్నాం ప్రియులారా. దేవుడిచ్చిన ఈ నాలుకను జీవపు మాటలు చెప్పడానికి మనం ఉపయోగించాలి.
దేవుడిచ్చిన ఈ నాలుకను మనం మంచి మాటలు, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, శాంతికరమైన, సమాధానకరమైన వచనాలను మన నోట్లో నుంచి పలకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఎందుకనగా దేవుని స్వరూపంలో మనము నిర్మించబడ్డాము, సృష్టించబడ్డాము. దేవుడు ఏది చేసినా ఆయన మంచి చేస్తూ వచ్చాడు ప్రియులారా. తన వాక్కు చేత ఏం చేశాడు? సర్వ సృష్టిని ఆయన సృజించాడు. వెలుగు కమ్మనగానే వెలుగు అయిపోయింది. ఆ వెలుగు మంచిదైపోయింది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చీకట్లో ఎవరు కూడా పని చేయలేరు, చీకటిని ఎవరు కూడా ఇష్టపడరు. వెలుగు దేవుని ద్వారా కలిగింది. ఆ మాటలో ఉన్న శక్తి ద్వారా శూన్యముగా ఉన్న ఈ గోళములో, భూగోళములో ఒక వెలుగును దేవుడు ప్రసాదించాడు ప్రియులారా. వెలుగు లేకపోతే మనం ఒక క్షణము కూడా ఉండం. కరెంటు పోయిందంటే మనం ఏమవుతాము? గలిబిలి అవుతూ ఉంటాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలాగనే సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే, సూర్యకాంతి కూడా శరీరానికి, మానవులకి అది ఎంతో అవసరం. ప్రైజ్ ది లార్డ్. చెట్లకి, అన్నిటికీ కూడా ఈ సూర్యరశ్మి, సూర్యకాంతి అవసరం ప్రియులారా. చూడండి, ఆయన మాటతో వెలుగును సృష్టించి ఏం చేశాడు? అది మేలైనదిగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే, ఒక అరగంట అయినా మీరు ఎండలో ఉండాలి రోజు, ఎవరైనా కూడా. దానివల్ల మనకు డి విటమిన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఇంకా ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసినని రాయబడ్డది పరిశుద్ధ గ్రంథములో. కీర్తన 107:20 వాక్యంలో చూసినప్పుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. స్తోత్రం. ఏంటన్నా దేవుడు ఏం చేశాడు ఇక్కడ? తన వాక్కును పంపి, తన మాటను పంపి ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా బాగు చేశాడు. యేసే దగ్గరకు వచ్చిన వారిని కూడా వాక్కును పంపి వారిని బాగు చేశాడు. శతాధిపతి వస్తే తన దాసుడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడని సెలవిస్తే, నువ్వు వెళ్ళుమో, నీ దాసుడు స్వస్థతను అందుకుంటాడని యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కనుక ఒక విశ్వాసంలో నడిపించబడుతున్న నీవు, నేను మన మాట విషయంలో జాగ్రత్త వహించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఈ మాట ద్వారానే జీవంలోనికి వెళ్తామా లేదా మరణంలోనికి వెళ్తామా అనేది మనకు మనముగానే డిసైడ్ చేసుకుంటాం. ఆ కారణంగానే దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 12:36 వాక్యములో చూడండి ఒక మాట. మత్తయి సువార్త 12:36 వాక్యము. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువో, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. స్తోత్రం. ఏమంటుంది ఇక్కడ లేఖనము? నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుతావు. హల్లెలూయా. మరి మనము ఒక విశ్వాసంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు, మన మాట తీరు దినాలు గడుస్తూ ఉన్నప్పుడు, నెలలు గడుస్తూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు, అనుభవం వస్తూ ఉన్నప్పుడు, సంఘ సావాసములో అనుభవాన్ని, విశ్వాసాన్ని మనం కూడబెట్టుకుంటున్నప్పుడు ఈ మాటల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా.
ప్రైజ్ లార్డ్. మన మాటే ప్రైజ్ లార్డ్. లోకంలో ఒక నానుడు ఉంది కదా, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ప్రైజ్ లార్డ్. నీ నోరు చెడ్డదైతే ఊరంతా కూడా చెడ్డదే అవుతుంది. ప్రైజ్ లార్డ్. నువ్వు మంచి మాటలు మాట్లాడితే ఊరంతా కూడా నీకు దగ్గర అవుతుంది. ఊర్లో ఉన్న జనాలందరూ కూడా ప్రేమిస్తారు. నీ మాట కఠినముగా ఉంటే, చెడ్డదైతే, అది గాయపరిచేదైతే, అది బాధ పెట్టేదైతే ఎవరు కూడా నీ యొద్దకు నా యొద్దకు రారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కనుక మాటల విషయంలో జాగ్రత్త ఉండాలని సొలొమోను రాజుగారు జ్ఞాపకం చేస్తున్నారు. జీవవర్ణములు దానిలోనే ఉన్నవి, ఎక్కడో లేవో. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో ఆ పరిస్థితికి తగినట్లుగా ఆచి తూచి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలని ఈ లేఖనము సెలవిస్తుంది ప్రియులారా. పేతురు కూడా ఈ మాట విషయంలో ఆయన చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9, 10 వాక్యాలు చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. స్తోత్రం. ఏమన్నాడు? మనము జీవాన్ని ప్రేమిస్తే, మరి జీవం కోసమే కదా ఈ ప్రయాసం అంతా. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మనం ప్రభుతో కలిసి పరలోక రాజ్యంలో ఉంటున్న సమయాల్లో అక్కడ మనకు జీవము కలగాలని, నిత్య జీవం ఇవ్వాలని, నిత్య జీవము పొందుకోవాలని మన ప్రయాసం. ఇక్కడ ఆయన ఏమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. మన యథార్థ పరులైతే, మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నామంటే దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆ మంచి దినము, ఆ శుభ దినము, శుభప్రదమైన ఆ నిరీక్షణ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మన నోట ఏం కావాలట? మంచి మాటలు పలకాలి, ఆశీర్వాదకరమైన వచనాలు పలకాలి, జీవం దీవెనతో కూడిన వచనాలు మనం పలకాలంట ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు? ప్రొద్దుగాల లేవగానే తిట్టుడు మొదలు పెడతా ఉంటారు. ప్రైజ్ లార్డ్. బూతులు అడుగుతారు, అంటే గిన్నెలు అడుగుతారు కదా, మీరు గిన్నెలు అడుగుతారు కదా, ఆ పాచి అంతా పోనట్లుగా అలా కొంతమంది పొద్దున్న లేవగానే బూతు పురాణం ఎత్తుకుంటారు. మీరు ఎట్లా తిడితే వాళ్ళు గట్లనే అవుతారు. ఇక్కడ ఏముంది? జీవము మరణము మన నాలుకలో ఉంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు లోకంలో కూడా అంటారు కదా, అట్లా అనుకో, అట్లా అంటే పైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇట్లా అన్నారు అనుకో అయిపోద్ది అని అంటారు. ప్రైజ్ లార్డ్. మన దేవుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా చూస్తున్నాడు, ఆయన కూడా ఆమేన్ అంటాడు. చాలా మంది కొన్నిసార్లు అబద్ధాలు ఆడతారు. ఏం లేదండి, మాకు ఏం లేదు, ఏం లేదంటే ఆయన అన్ని రైట్లు కొట్టుకుంటూ పోతాడంట. ఏం లేదంట, ఏం లేదు, ఈమెకి ఏం లేదు, ఉన్నదంతా పోతుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్ అంటాడు యేసయ్య. అక్కడ ఉండే నీకు ఉన్నా నువ్వు అబద్ధం ఆడితే, ప్రైజ్ లార్డ్, నువ్వు అబద్ధ సాక్ష్యం పలికితే, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చేస్తే ఆయన అన్ని ఆమెను అనుకుంటూ పోతాడు, ఏం ఉండకుండా అవుతుంది పిల్లరా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వినే దేవుడు, చూచే దేవుడు,
గమనించే దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు భవిష్యత్తులో జీవాన్ని చూడాలనుకుంటే, మంచి దినాలు చూడాలనుకుంటే, మంచి రోజులను గడపాలనుకుంటే, సంతోషకరమైన ఆనందకరమైన జీవితము ప్రభుతో సంఘముతో సావాసము కలిగి ఉండాలనుకుంటే ఏం చేయాలట? ఆశీర్వాదకరమైన వచనాలు పలుకుదుముగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన నోట ఏం కావాలి? ఆశీర్వాదకరమైన వచనాలే రావాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా డేంజర్, ఇది చాలా అదిరిపడుతుందంట. యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం మీరు చూసినప్పుడు, నాలుక నరం లేనిది, అది చిన్నదైనప్పటికీ అవయములన్నింటిలో ఏంటిదట? అది చిన్నదిగా ఉంటుందట ప్రియులారా, కానీ చాలా అదిరిపడుతుందంట. చూడండి ఒకసారి 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ ఆయన? ఇదట సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుంది. ఏది? నాలుక. చిన్నది, గుండె పెద్దది, లంగ్స్ పెద్దది, లివర్ పెద్దది, మిగతా ఆర్గాన్లన్నీ కూడా చాలా పెద్ద సైజుగా ఉంటాయి. ఇది మాత్రము చాలా చిన్నది. కానీ ఏం చేస్తుంట? సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొని వస్తుందట. నువ్వు ఎంత అందచందంగా ఉన్నా, నువ్వు ఎంత మంచిగా రెడైనా, నువ్వు ఎంత ఆస్తి పాస్తులు నువ్వు కలిగి ఉన్నా, ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత గడించినా, ఒక్క మాట మాట్లాడినావు అనుకో, అందరు ఏం చేస్తారు? మనల్ని అసహించుకుంటారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. వీరు ఉన్నారు కానీ ఆ ఉన్నట్లుగా వీరు ప్రవర్తిస్తలేదు. వారు కనబడుతున్నారు చూపుకు, కానీ ఆ చూపుకు కనబడినట్లుగా వారి మాట తీరు లేదు అని లోకం అనుకుంటుంది ప్రియులారా. హల్లెలూయా. కనుక బహు జాగ్రత్తగా ఉండాలని ఎవరైతే ఈ సావాసానికి వస్తూ ఉన్నామో, ఈ సావాసంలో నడిపించబడుతున్నామో, నీ దినాలు భవిష్యత్తులో మంచిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి, అదంతా నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడాలంటే ఈ నాలుక విషయంలో జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3:10 యాకోబు 3:10 ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలము నుండి తీయని నీరును చేదు నీరును ఉండునా. స్తోత్ర. ఏమన్నాడు ఇక్కడ? ఒక నోటి నుండే ఆశీర్వాద వచనం రావద్దు, శాపవచనం రావద్దు, ఏదైనా ఒకటే రావాలి. అనగా ఆశీర్వాద వచనమే రావాలని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాట మంచిది. స్తోత్రం. కపటము లేనిది. కనుక ఆయన అన్నాడు, దేవుని బిడ్డలారా, మీ నోట నుంచి ఆశీర్వాదకరమైన వచనాలే బయలు వెళ్ళునుగాక. హల్లెలూయా. బిలాము ఇశ్రాయేలును ఏం చేయాలి? శపించాలంటే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరమైన మాటలే అతని నోటిలో ఉంచాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ఆ బాలాకు రాజు దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా, ఎంత ధనాన్ని తీసుకున్నా, దేవుడు ఏం చేశాడు? ఆ బిలాము నోటి నుంచి ఏమొచ్చింది? ఆశీర్వాదకరమైన వచనాలే పలికేటట్లుగా దేవుడు ఆయనను మార్చివేశాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేను
ఈ మాట విషయంలో జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన నోటిని మనము కాచుకునే వారిగా ఉండాలి. మనమున్న స్థితి, మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ ప్రదేశంలో ఉంటున్నామో, ప్రైజ్ లార్డ్, ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలట? మెలగాలట, ప్రవర్తించాలంట. ప్రసంగిలో చూడండి 5వ అధ్యాయము 2వ వాక్యములో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యము, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకకూడదు, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఎస్పెషల్గా నువ్వు దేవుని ఆరాధిస్తున్న సమయంలో, ప్రార్థిస్తున్న సమయంలో, దేవుని వాక్యం వింటున్న సమయంలో నువ్వు అనాలోచనగా ఏది కూడా పలకకూడదు. నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు, నీ నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాట ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి, అదిరిపడనీయకూడదు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? ఆ మాటే నిన్ను జీవంలోనికి నడిపించవచ్చు, లేదా మరణంలోనికి నిన్ను నడిపించవచ్చు ప్రియులారా. ఆ మాట ద్వారానే నువ్వు తీర్పులోనికి వస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. విస్తారమైన పని పాటల వలన స్వప్నం పుట్టును గాని పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలట. నీ ప్రమాణం కూడా జాగ్రత్తగా ఉండాలి, నీ మొక్కుబడి కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేయగలిగితేనే మొక్కుకోవాలి, లేకపోతే నేను ఎక్కడికి వస్తామట? తీర్పులోనికి వస్తామంట. ఆ తీర్పు కారణంగా మనకు శిక్ష వస్తుందంట ప్రియులారా. మరణమే సంభవిస్తుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మంచి మాటలు మాట్లాడితే ఏమవుతాడట? నువ్వు జీవములోనికి నడిపించబడతావు. హల్లెలూయా. ఈ శరీరము లేదా ఈ నాలుక ద్వారా ఏమవుతుందట? సర్వ శరీరానికి ఏమొస్తుంది? మలినం వస్తుందట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇదే ప్రసంగిలో అంటున్నాడు 5:6లో, నీ దేహమును శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుమో. ప్రైజ్ లార్డ్. అక్కడ ఆయనేమో అలాగా అంటున్నాడు. అక్కడ ఈ ప్రసంగి ఏమంటున్నాడంటే, నీ నోటి వలన ఏమొస్తుందంట? దేహానికి శిక్ష వస్తుందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా మరి ఇక్కడైతే ఈయన అంటున్నాడు కదా, యాకోబు ఏమంటున్నాడు? యాకోబేమో సర్వ శరీరానికి ఏమొస్తుందట? నాలుక ద్వారా, మాట ద్వారా ఏమొస్తుంది? మాలిన్యం. ఈ ప్రసంగి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ దేహానికి శిక్ష వస్తుందట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. మనం ఆదిలో చూసుకున్నప్పుడు వారు అబద్ధం ఆడారు. ఇక్కడ ఆదాము, అవ్వ, సాతాను రూపంలో ఉన్న పాము, అంతకుముందు అది మిగతా పశువులాగా అదేంటి తిరిగేది. నువ్వు ఈ కార్యము చేసినందున నువ్వు పశువులలో అన్నిట్లలో నీవు కడుపుతో ప్రాకుతావని శపించాడు దేవుడు. ఎందుకు? మాట దేవుడు చెప్పిన దాన్ని వక్రీకరించాలి, దేవుడు చెప్పిన దాన్ని అబద్ధముగా చెప్పింది. ప్రైజ్ లార్డ్. అక్కడ ఎంబటే ఏం చేశాడు? వెంటనే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అది ధర్మశాస్త్రానికి ముందున్న యుగము, కానీ ఇప్పుడైతే ఇంకా దేవుడు కృప చూపిస్తున్నాడు. నీ మాటల విషయంలో నువ్వు జాగ్రత్త పడతావని ఆయన దీర్ఘశాంతుడు కనుక ఇంకా 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 దీర్ఘశాంతము చూపెడుతున్నాడు. నీ మాట ద్వారా నువ్వు జీవంలోనికే నడిపించబడాలని, నువ్వు ఎంత మాత్రం మరణంలోనికి నువ్వు వెళ్ళకూడదని ఆయన ఇంకా దీర్ఘశాంతము చూపిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి ఈవేళ జ్ఞాపకం చేసుకో.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మరణములు ఇలా ఉన్నాయట, 4 అవశ్యములు ఉన్నాయని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రియులారా, మనల్ని మనము ఒకసారి జాగ్రత్త పడాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిశ్చయముగా మనకేముంటుందట, పలికిన ప్రతి మాటను బట్టి తీర్పు ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఆత్మీయంగా మనం ముందుకెళ్తే, ఆత్మీయంగా మనం ధ్యానం చేస్తే, ఒకవేళ ఇంకా నువ్వు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోకపోతే ఏమైందంట, ఒకవేళ ఒప్పుకుంటేనట నీకు రక్షణ కలుగుతుందంట పిల్లలు. రోమాపత్రిక 10వ అధ్యాయం 8 ప్రకారం మీరు చూసినప్పుడు, మనము రక్షించబడాలన్నా కూడా, మనము జీవంలోనికి నడిపించబడాలన్నా, యుగాయుగములు ప్రభుత్వం మనం ఏలేవారుగా ఉండాలంటే నువ్వేం చేయాలంట? చూడండి ఇక్కడ 10:8. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రము కలుగునుగాక. ఏమంటారు ఇక్కడ? నువ్వు రక్షించబడాలంటే, నువ్వు జీవంలోనికి నడిపించబడాలంటే, మరణము నరకము తప్పించుకోవాలంటే, ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసు ప్రభుని లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. కేవలం ఒప్పుకోవడం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి ఎంత పవర్ ఉంది ఈ నాలుకకి, ఈ మాటకి. కేవలము యేసు ప్రభు ఈ లోకానికి నా కోసమే వచ్చాడు, నా కోసమే ప్రాణ త్యాగము చేశాడు, కల్వరి శిలువలో యాగమైపోయాడు అని ఒప్పుకొని విశ్వసించడము ద్వారా నీవు రక్షించబడతావు. ఈ లోకములో ఏది కూడా నిన్ను రక్షించదు. ఆకాశమందున ఆ నామము ద్వారానే రక్షణ కలుగును గాని ఈ భూలోకములో దేని ద్వారా కూడా రక్షణ కలుగదు మానవులకి. ప్రియులారా, హల్లెలూయా. చూడండి ఎంత పవర్ ఉందో ఈ మాటకి, ఈ నాలుకకి. కేవలము నువ్వు ఒప్పుకోవడము ద్వారా, నీ పాపం నిమిత్తము, నువ్వు నీ అతిక్రమం నిమిత్తము పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టడము ద్వారా నువ్వు రక్షణ ద్వారా నిత్య జీవం అనగా జీవంలోనికి నువ్వు నడిపించబడి నరకాన్ని నువ్వు తప్పించుకునే బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. కనుక నీ మాట ఎలాగ ఉపయోగిస్తున్నావో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని ఎలాగ వాడుతున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సర్వ అధికారాలు ఇచ్చాడు. దేవుని బిడ్డగా నువ్వు మారిన తరువాత, నువ్వు విశ్వాసములో నడిపిస్తబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధతలోనికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు సర్వ అధికారాలు ప్రభు నీకు అనుగ్రహించాడు, నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నీతి కలుగునట్లుగా మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొనును. అలాగ ఒప్పుకోవడము ద్వారా, అలాగ హృదయంలో విశ్వసించడము ద్వారా మనము రక్షణ ద్వారా జీవములోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియులారా, హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకోండి, మనం ఎలాగ ఉన్నాం, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించినట్లుగా ఉంటున్నాయా? సాక్ష్యం చెప్పినట్లుగా ఉంటున్నాయా? పాట పాడినట్లుగా ఉంటున్నాయా? దైవజనుల ఎదుట, సంఘం ఎదుట కొన్నిసార్లు మీరు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. రెండు ధోరణులుగా మాట్లాడుతున్నామా? ఇక్కడొక మాట అక్కడొక మాటగా మాట్లాడుతున్నామా? ఒకసారి ఈ సమయం ముందు మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా.
హల్లెలూయా. హృదయపూర్వకముగా విశ్వసించడం ద్వారా, హృదయపూర్వకముగా నువ్వు ప్రభు ఎదుట నీ జీవితాన్ని ఒప్పుకొని, అనగా నీ గత పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడం ద్వారా నువ్వు క్షమాపణ పొంది రక్షణలోనికి నువ్వు నడిపించబడతావు, అనగా జీవంలోనికి నువ్వు నడిపించబడతావు. మనకు చాలా తెలిసిన భాగమే లూకా సువార్త 23వ అధ్యాయంలో 39, 40, 41 వచనాలు మీరు చూసినప్పుడు అక్కడ ఏమైందంటే ప్రియులారా, అక్కడ యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువలో వేలాడవేశారు. ఇరుపక్కలను, కుడి పక్క ఎడమ పక్కను ఇద్దరు బందిపోటు దొంగల్ని కూడా యేసు ప్రభుతో సిలువ వేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమవుతుంది అక్కడ? మన నాలుకనే జీవాన్ని మరణాన్ని నిర్ధారిస్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? వేలాడబడిన నేరస్తులలో మొదటివాడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని దూషిస్తున్నాడు. అక్కడ నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా, నువ్వు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు కదా, నాకు మీకు ఎందుకు ఈ తిప్పలా అని ఆ మొదటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒకడు ఆ యేసు ప్రభుని దూషిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని వాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాది రెండో వాడే మాట్లాడుతున్నాడు. వాణ్ణి గద్దించాడు. మొదటి వాణ్ణి గద్దించి నువ్వు అదే శిక్షలో ఉంటావా, నీ మాట మార్చుకోవా, నీ తలంపులు మార్చుకోవా, నీ ఆలోచనలు మార్చుకోవా, ఇది మనకైతే తగును కానీ ఈయనకి ఇది ఎంత మాత్రమును తగదని ఏం చేశాడు? ఆయనను చూచి, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని తన పాపముల నిమిత్తమై, తన అతిక్రమముల నిమిత్తమై, తన దోషముల నిమిత్తమై అక్కడ యేసు ప్రభుని వేడుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అతను ఏమైపోయినాడు? జీవంలోనికి నడిపించబడ్డాడు. నువ్వు నేడు నిశ్చయముగా పరదేశిలో ఉంటావని దేవుడు యేసయ్య అక్కడ వాగ్దానం చేశాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఉంది రక్షణ? నోటిలో ఉంది ప్రియులారా. ఎక్కడ జీవం ఉంది? నోటిలో ఉంది. ఎక్కడ మరణం ఉంది? నోటిలోనే ఉంది. నీ యొద్దనే ఉంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ విషయాలలో మనము జాగ్రత్త పడుదుము గాక. ప్రైజ్ లార్డ్. నిన్ను జీవంలోనికి నడిపించడానికే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. నిన్ను నిత్య జీవంలోని చూడాలనే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రము మరణము నరకము జోలికి అక్కడ ఉండకూడదని ప్రభు ఇష్టపడదు, అక్కడ ఉండకూడదని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు పిల్లారా. ప్రైజ్ లార్డ్. అందుకని ఈ సమయమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ వాక్యం వింటుండగానే మీ హృదయములో ఒక ఆలోచన కలుగునగాక, మీ హృదయములో ఒక పశ్చాత్తాపము కలుగునగాక. ఇక ముందు మాట్లాడినట్లే అన్నాడు కూడా నేను మాట్లాడని ఒక తీర్మానం నువ్వు తీసుకొందువుగాక. హల్లెలూయా. నీ హృదయం ఈ రోజు నుంచి మారిపోవునుగాక, నీ తలంపులు మారిపోవునుగాక, నీ మాట మారిపోవునుగాక. హల్లెలూయా. నువ్వు జీవంలోనికి నడిపించబడడానికి, నువ్వు మంచి రోజులు చూడడానికి, నువ్వు సమాధానకరమైన మార్గములో నడిపించబడడానికి నీ మాటను మార్చుకొందువుగాక, నీ నాలుకను అదుపులో ఉంచుకొందువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవన్నీ కూడా మన నోటిలోనే ఉన్నాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కొందరు అంటారు చేసిందంతా చేసుకొని లోకం మీద నిందలేస్తూ ఉంటారు, వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు, వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. కానీ నీ నోటి ఫలము ద్వారానే, ఇంతకుముందు మనం చదువుకున్నాము కదా, వాటి ఫలము వలన వచ్చు ఆదాయమును వారు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఏం చేస్తుంది? పాము రూపంలో వచ్చి అవ్వను ఆదామును మోసగిస్తే ఏమైపోయింది? ఆ మాట ద్వారా ఆదాయము వచ్చి ఆ ఫలం పొందుకుంది. జంతువులాగా ఎగిరి దునికి పరిగెత్తేది ఇప్పుడు ఏం చేస్తుంది? నేల మీద ప్రాకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనల్ని డిసైడ్ చేయరు ప్లేయర్. అలా మనం మాట్లాడే మాటలను బట్టి నీవు నేను తీర్పులోనికి వస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా.
హల్లెలూయా. ఆయన మనకు సర్వ అధికారాలు ఇచ్చాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యంలో మీరు చూసినప్పుడు, 18వ వాక్యం మీరు చూసినప్పుడు, నీవు పేతురు అని అక్కడ మాట్లాడతాడు. ఈ బండ మీద నీవు ఏం చేస్తావో ఈ సంఘాన్ని కడతావు అని యేసు ప్రభు వారు ఇక్కడ ఆ పేతురికి ఒక అధికారం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియుల ఆ లేఖనాలలో. ప్రైజ్ ది లార్డ్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళములొక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. స్తోత్రము కలుగునుగాక. ఏం చేస్తున్నాడు దేవుడు? యేసయ్యా పేతురికి అధికారం ఇచ్చేసాడు. ఈ సంఘాన్ని నువ్వు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నువ్వు పరలోకములో ఏది విప్పుతావో అది విప్పబడుతుంది, భూలోకంలో ఏది నువ్వు బంధిస్తావో అది బంధించబడుతుంది. అంటే చూడండి, ఇక్కడ యేసు ప్రభు పేతురికి వాక్ శక్తిలో ఏం చేశాడు? ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక శక్తినిచ్చాడు, ఒక బలాన్ని ఇచ్చాడు. ఈ పేతురు ఏం చెప్తే అది ఫైనల్. ప్రైజ్ ది లార్డ్. అలాగనే రక్షణ పొంది బాప్తిసం పొంది ఆత్మను పొందుకున్న వారికి ప్రభు వాక్ శక్తిని అనుగ్రహించాడు. పొరపాటున కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి లేదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మంచి కోసము, ఆశీర్వాదం కోసం, దీవెనల కోసము మన వాక్కుని మనం వాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జీవ మరణములు ఎక్కడ ఉన్నాయి? నాలుక వశములో ఉన్నావే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకంత అధికారం ఇచ్చేసాడు దేవుడు. నీ నోటిలో కూడా వాక్కు పెట్టాడు. పరిశుద్ధులైన వారు ఎలాగా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలే మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థనలో ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ప్రార్థనలో ఏది విప్పుతామో అది విప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఏది కోరుతావో అది జరిగిస్తాడు ప్రభు. హల్లెలూయా. సంఘం ప్రార్థించినప్పుడు పేతురుని విడుదల ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనము మంచి మనసుతో, ఒక పాజిటివ్తో, సానుకూలమైన దృష్టితో మనం మాట్లాడినప్పుడు, అదే విషయాలు మనం తలంచినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అలాగని ప్రభు నడిపిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలుగా మనము తప్పు చేయకూడదని, తప్పుడు మాటలు మాట్లాడకూడదని దేవుని వాక్యము ఎన్నో ఎన్నో లేఖన ఆధారాలతో ప్రభు మనం యుద్ధకు తీసుకుని వస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. మీరు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూసినప్పుడు అననీయ ఆ సప్పిరాలను మీరు చూస్తే వారు ఏం చేశారు? కేవలం అబద్ధం ఆడము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో దాన్ని అమ్మేసి ఎంత వస్తే అంత ఏం చేస్తాము? దేవుని సన్నిధికే ఇస్తాము, సంఘానికే ఇస్తామని వారు మొదటగా ప్రమాణం చేసుకున్నారు. ఆ ప్రమాణ విషయంలో ఏం చేశారు? వారు తప్పిపోయినారు ప్రియులారా. వారు అబద్ధం ఆడారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడితే ఏమైపోయింది? వెంటనే ఆ నోటి మాట ద్వారా వారు ఫలం పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం ప్రియులారా. మరణము వారిద్దరిని కూడా కబలించినట్లు మనం అక్కడ చూస్తాం ప్రియులారా. అననీయ సప్పిరాలు ఒకరొకరు వెంబడి వచ్చి వారు అబద్ధం ఆడము ద్వారా మేము ఇంతకే అమ్మామని చెప్పినందున పేతురు అంటున్నాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరిని మనం మోసగించగలం చెప్పండి? మనం ఏకీభవించి, మనం ఇద్దరు ముగ్గురుగా కూడి అబద్ధాలు మాట్లాడి
మనల్ని సృష్టించిన, మనల్ని ప్రతి విషయంలో గమనిస్తున్న, ముందు వెనక ఆవరించిన ఆ దేవుణ్ణి మనం ఎలాగా మోసగించగలం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. హల్లెలూయా. వీరిద్దరింటిలో అనుకొని వచ్చేసారు, కానీ ఇక్కడ పేతురు వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరు ఎలా ఏకీభవించారో, అది మీదే కదా, మీ వద్దనున్నది మీదే కదా, మేము ఇవ్వమని అడగలేదు కదా, మీరు మొత్తం ఇవ్వాలని అనలేదు కదా, మీ నోటితోనే మీరు ఒప్పుకున్నారు, ఆ మాట ద్వారానే మీకు తీర్పు తీర్చబడునని ఆయన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించేశాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి ప్రియులారా. మనం ఇప్పటికీ తెలియక ఎన్నో మాటలు మాట్లాడచ్చు. హల్లెలూయా. మనం ఈ విషయాలు తెలియక ఇంతగా ఈ మాటలో, ఈ నాలుకలో ఇంత శక్తి ఉన్నదని, ఈ మాట ద్వారానే తీర్పు తీర్చబడుతుందని ఎన్ని పొరపాటైన మాటలు, ఎన్ని ఇష్టానుసారంగా మాట్లాడి ఎంత శ్రమ పొందుకున్నామో ఇన్ని రోజులు, ఎంత పాపము కూడా కట్టుకున్నామో ఇన్ని రోజుల్లో. ఆ కారణంగానే ఎన్నిసార్లు మనం బలహీనపడ్డామో, ఎంత నష్టపోయామో, ఎంత కృంగిపోయామో, ఎంత దూరమైనామో ఒకసారి ఈ సమయంలో నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ప్రభు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మాట ద్వారా నువ్వు తీర్పులోనికి రాకుండా, నీ మాట ద్వారా నువ్వు నరకము మరణములోనికి వెళ్ళకుండా, నువ్వు జీవములోనికి నడిపించబడాలని, నిత్య జీవములో ప్రభుతో ఉండాలని. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటిని కాచుకోమని, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు, దేవునికి సాక్షిగా నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు, నీ నాలుక విషయంలో, నీ మాట విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. భవిష్యత్తులో మంచి రోజులు చూడాలనుకుంటున్నావో, సమాధానకరమైన మార్గంలో నడిపించబడాలనుకుంటున్నావో, జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వు జీవించాలనుకుంటే ఈ రోజు నుంచి నీ బ్రతుకును మార్చుకో, నీ తలంపులు మార్చివేయి, నీ మాట సరి చేసుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. మనుషుడు ప్రతి పలుకు, ప్రతి మాట ప్రకారము తీర్పులోనికి వస్తాడని, విమర్శ దినమున ఖచ్చితంగా లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి ఉన్నదని సంఘము జ్ఞాపకము చేసుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. చివరి సమయంలో ఉన్నాం, మనం చివరి గడియలలో ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు ప్రియులారా. హల్లెలూయా. తెలిసి తెలియక ఇంతకాలం ఇష్టానుసారంగా మాట్లాడమేమో, ఇష్టానుసారమైన మాటలు కలిగి అనేకులను బాధ పెట్టేవారిగా ఉన్నామేమో, అనేకులను గాయపరిచేవారిగా ఉన్నావేమో, అనేకుల యొక్క దుఃఖానికి నీ మాటలు కారణమైనవేమో. హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తుకొని హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని దర్శించు నాయనా, అయా మమ్మల్ని క్షమించు నాయనా. హల్లెలూయా. మా నోటి మాట ద్వారానే నాయన మా సర్వ శరీరానికి మాలిన్యం అంటుతుంది నాయన. హల్లెలూయా. మా నోటి మాట ద్వారానే దేహానికి శిక్ష వచ్చేంత పని జరుగుతుందని మాకు తెలియదు ప్రభువా. రిబా షబా రబా దురాలా రబా ఖబా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభు అని. హల్లెలూయా. మా నోటి మాటల ద్వారా ప్రభువా మా శరీరమునకు శిక్ష కలగకూడనట్లు, మాలిన్యము కలగకూడనట్లు, అపవిత్రత ఎంత మాత్రమును కలగకూడనట్లు ప్రభువా ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, శుభకరమైన, శుభప్రదమైన మాటలు మా నోటి ద్వారా పలుకుదుముగాక. హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని దర్శించిన ఆయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా ప్రభు ఆత్మ మన సన్నిధిలో ఉంది. ప్రభు ఆత్మ మిమ్మల్ని ఒప్పించిన కొలది, హల్లెలూయా, ప్రభు ఆత్మ మీ పక్షమున విజ్ఞాపన చేసిన కొలది, హల్లెలూయా, మూలుగుతూ ప్రతి పాపమును విడిచిపెడదాం, ప్రతి దోషమును విడిచిపెడదాం, ప్రతి అతిక్రమమును విడిచిపెడదాం. కపటమైన మనస్సు, అబద్ధపు మనస్సులు, అబద్ధపు మాటలన్నీ కూడా యేసు నామమున
నామములో విడిపించబడి రిబా శబ రబ స్తోత్రమా పరిశుద్ధులుగా ఐదుముగాక. ప్రైజ్ లార్డ్. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రభా మమ్మల్ని దర్శించు నాయన. అయా నీకు స్తోత్రం నాయన. అయా మా నోట ఎంత మాత్రం దూషణ రాకూడదు నాయన. అయా నీకు స్తోత్రం నాయన. మేము ఏది మాట్లాడితే అదే జరుగుతుందని సెలవిస్తున్నావు నాయన. మేము బంధించిన దాన్ని నువ్వు బంధిస్తావు నాయన. మేము విప్పిన దాన్ని నువ్వు విప్పేస్తావు ప్రభువా. రిబా శబ రబ స్తోత్రం నాయన. హల్లెలూయా. మేమందరం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా మార్చబడాలి నాయన. శుభప్రదమైన నిరీక్షణ కోసం ఎరుగు చూసేవారమై శ్రేష్టమైన పలుకులు మా నోట పలుకుదుముగాక యేసు నామములో. హల్లెలూయా. అబ్రాహామును ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడవు నాయన. ఆయన నోటిలో ఆశీర్వాద వచనాలు అయా ఉంచిన దేవానికి స్తోత్రములు నాయన. అయా ఆయన అనేకులను దీవించినట్లుగా, అనేకుల యొక్క ఆశీర్వాదానికి కారకుడు అయినట్లుగా ప్రభువా మమ్మల్ని సంఘమును ప్రభువా విశ్వాసులందరినీ ప్రభువానికి స్తోత్రము ఆశీర్వదించండి నాయన. ఆశీర్వాదమునకు మేము ప్రారంభం కావాలి నాయన. దీవెనలకు ప్రభువా మేము ప్రారంభం కావాలి నాయన. హల్లెలూయా. ఈ సంఘము ద్వారా అనేకులను దీవించండి, దీవెనకరంగా మార్చండి నాయన. రిబా శబ రబ స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక.